నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం. ఉలుక్కుపడుతున్న నగరం, ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయని విజయనగరం చెందిన యువకుడు సిరాజ్ ఉర్ రెహమాన్కు గత శుక్రవారం అరెస్ట్ చేసిన దగ్గర నుంచి నగరం ఉలిక్కిపడుతుంది. పహల్గాము ఉగ్రవాదుల దాడిని కట్టిన తర్వాత ప్రశాంతమైన నగరానికి చెందిన సిరాజ్తో పాటు హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పేలుడు పదార్థాలు తయారు చేసి వాటిని పేల్చేందుకే వీరు కుట్ర పన్నారని తెలియడంతో అమ్మో ఇక్కడికి ఉగ్రమూలాలు ఎలా వస్తూ ఉన్నారని భయపడిపోతూ ఉన్నారు. గత వారం రోజులుగా నగరంలో ఎక్కడ ఇద్దరు కలిసిన ఇదే చర్చ నడుస్తుంది. పోలీసు కస్టడీలో న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో దర్యాప్తు అధికారుల విచారణలో ఏ అంశాలు వెలుగు వస్తాయనని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ప్రశాంతంగా ఉన్న విజయనగరం ఒక్కసారి ఉలుక్కుపాటుకైతే మాత్రం భయాందోళన చెందింది. ఎక్కడ ఇద్దరు వ్యక్తులు కలిసినా సరే ఈ ఉగ్రవాదుల మాటలే ఇక్కడ ఏమి బయటకు వస్తాయా, ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయని అయితే ఏం బయటకు వస్తాయని వెలుగు చూస్తూ ఉన్నారు ప్రధానికం. అయితే ఈ ఉగ్ర మూలాలను అయితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకుంటున్నట్టుగా పోలీసు అధికారులు అప్రమత్తం అవుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే బొబ్బులు ఒక ప్రధాన చూద్దాం. పుర ప్రజలకు పండగ, పాత పథకాలు పెరిగిన అంచనాలు కొనసాగింపుకు ప్రభుత్వ ఆమోదం. పట్టణాల్లో మరో 20 ఏళ్ల వరకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టి అపరిష్కృతంగా ఉండిపోయిన తాగునీటి పథకాలను కదలిక వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో వీటిని ప్రతిపాదించినప్పటికీ పనులు అసంపూర్తిగా ఉండిపోయాయి. వాటి అంచనాలు పెంచి తిరిగి కొనసాగించేందుకే కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో పట్టణాల్లో తాగునీటి కొరత తీర్చేందుకే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ నిధులు మంజూరయ్యాయి. అనంతరం వచ్చిన వైకాపా ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించగా పనులు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం తాజా అంచనాలతో తయారు చేసిన డిపిఆర్ను ఆమోదించింది. బొబ్బులి, పార్వతీపురం పురపాలక సంఘాలకు తాజాగా పెంచిన అంచనాలతో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి బ్యాంకు నుంచి రుణానికి ప్రభుత్వం అనుమతులు పొందింది. సాలూరు, నెల్లిమర్ల, పాలకొండ పురపాలక సంఘాలకు రుణం రానుంది. త్వరలో సాంకేతిక అనుమతులు పొందాక టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తారు. విజయనగరం, రాజాం పురపాలక సంఘాలకు అమృత్ 2.0 పథకంలో ఉన్నాయి. అంతరాలు స్వల్పంగానే మారాయి. గత ప్రభుత్వం పనులు హడావిడిగా భూమి పూజ చేసిందే తప్ప ముందుకు తీసుకెళ్లలేదు. బొబ్బులలో ప్రారంభించి వదిలేసింది. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపపేట, నెల్లిమర్లలో తాగునీటి అందించేందుకు 34.97 కోట్లతో టెండర్లు పిలిచారు. చంపావతిలో ఓటబావి, జరజాపపేట, కొండపేట, చంద్రబాబు నాయుడు కాలనీ ప్రాంతాల్లో రిజర్వాయర్ నిర్మాణాల్లో సగంలోనే ఆగిపోయాయి. సాలూరు పురపాలక సంఘాల్లో 2019లో తాగునీటి సరఫరా వ్యవస్థ మెరుగుపరిచేందుకు 69 కోట్లతో మంజూరయ్యాయి. గుత్తేదారు సగంలో ఆపేశారు. విజయనగరంలో అమృతలో 2.0లో 63 కోట్ల నిధులు మంజూరైనట్లుగా పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంది. తాజా డిపిఆర్లను ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులతో ఆమోదించింది. పనులు చేపట్టేందుకే సాంకేతిక అనుమతులు రావాల్సి ఉంది. ఇవి పూర్తయితే పట్టణాలకు శాశ్వతంగా తాగునీటి ఇబ్బందులు తొలగుతాయని విజయనగర ప్రజారాజ్య శాఖ జ్యోతి తెలుపుతూ ఉన్నారు. అయితే పుర ప్రజలకైతే పండగే. పట్టణాల్లో మరో 20 ఏళ్ల వరకైతే మాత్రము తాగునీటి సమస్య లేకుండా చేస్తుంది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం అయితే మాత్రము కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి వదిలేశారు. ఇప్పటికీ కూడా తాగునీటి సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి పట్టణాల్లో. అయితే వీటన్నిటికీ డిపిఆర్ అయితే తయారు చేసింది. దీనికి మరి రాబోతున్న రోజుల్లో నీటి సమస్యలు ఈ పురపాలకులు అయితే మాత్రం ఉండవన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది. అలాగే విజయనగరంలో ఒక ప్రధాన చూద్దాం. వంచం కొండ మాకుంది అండనట్టు గత 2 నెలలుగా కొనసాగుతున్న తవ్వకాలతో కొండ కరిగిపోతూ ఉంది. నిత్యం రాత్రి 9 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటల మధ్య ప్రొక్లైన్లతో గ్రావిల్ తవ్వేస్తూ లారీలు, ట్రాక్టర్లు వైఎస్ఆర్ నగర్ వైద్య కళాశాల, గిరిజన విశ్వవిద్యాలయం మీదుగా వివిధ ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ నగర్ జేఎన్టీయూ కూడలి వద్ద కారుల్లో కొందరు వ్యక్తులను కాపలా వచ్చి కొండల వైపు ఎవరో వచ్చినా సమాచారం తెలుసుకుంటున్నారు. ఎవరైనా కంకర తరలింపుపై ప్రశ్నిస్తే ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పండి, తాత్కాలికంగా అనుమతులు ఉన్నాయని సమాధానం ఇచ్చి స్థిరాస్తి వెంచర్లకు తోలేస్తూ ఉన్నారు. దీనిపై విజయనగరం తహసీల్దార్ కూర్మారావు వద్ద ప్రస్తావించగా పరిశీలించి తవ్వకాలు అడ్డుకుంటామని చెప్పారు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పెద్ద కొండని ఇలా తవ్వేస్తూ చిన్నదిగా మారిపోయింది. మొత్తం ఇలా తవ్వేస్తూ ఉన్నారు, గ్రావిల్ తవ్వేస్తూ ఉన్నారు. మనకి ఉంది అండ ఉంచం ఇక్కడ కొండ అన్నట్టు ఇక్కడ ప్రధానాంశం మనం చూస్తూ ఉన్నాం. అయితే అధికారులకు తెలియదా ఈ గ్రావిల్ తరలిపోతూ ఉందని, లేకపోతే కాసులకి ఏమైనా తల ఒగ్గుతూ ఉన్నారా అర్థం కావడం లేదు. కానీ స్థానికులు బొంబలు ఎత్తిపోతూ ఉన్నారు. రాత్రి సమయంలో ఇలా గ్రావిల్ మొత్తం కూడా ప్రొక్లైన్తో తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. కారుతో కొంతమంది కాపలా కాసి ఇది ఎక్కడికి వెళ్తూ ఉన్నాయని అడిగితే
సొంత ఇంటికని చెప్తూ ఉన్నారు. కానీ ఈ భూ కబ్జాదారులు అయితే మాత్రము వాళ్ళ యొక్క వెంచర్లకి గ్రావెల్ మొత్తం తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇదే విషయం తహసీల్దార్ దగ్గర ప్రస్తావించగా ఎటువంటి అనుమతులు లేవు, ఖచ్చితంగా వాటిని పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకుంటాం, అక్కడ అధికారులు కూడా అప్రమత్తం చేస్తామన్నట్టుగా తెలుస్తూ ఉంది. మీకు ఇవి తెలియకుండానే జరుగుతూ ఉందా, లేకపోతే ట్రాన్స్ఫర్ అయిపోతున్న భయమా, లేకపోతే కాసుల వర్షాలకి గట్రా తల ఒగ్గుతున్నారు అని స్థానికులు అయితే బొమ్మలు ఎత్తిపోతున్నట్టుగా ఈ కథను మనం చూస్తూ ఉన్నాం. అయితే ముందుకైతే మాత్రం అక్కడ ఉన్న గ్రావెల్ మొత్తం తరలిస్తారు. తర్వాత అక్కడ భూమి అనేది ఫ్లాట్గా తయారు చేసిన తర్వాత ఇది ప్రభుత్వ భూమిని తర్వాత వెంచర్ల కింద వేసేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పటికైనా సరే ఖచ్చితంగా వాటికి సంబంధించిన అధికారులు అప్రమత్తమయ్యి ఇప్పటికైనా సరే తరలించిపోకుండా ప్రభుత్వానికి ధనాన్ని గండి కొట్టకుండా చూడవలసిన బాధ్యత అధికారులు అన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే ఒక్కసారి విద్యా విభాగం చూద్దాం. చేరండి, భవితను తీర్చిదిద్దుకోండి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 13 నుంచి జిల్లాలోని ప్రత్యేక అవసరాల పిల్లల గుర్తింపుకు IERTలు ప్రత్యేక సర్వే చేపడుతూ ఉన్నారు. జూన్ 9 వరకు కొనసాగనుంది. సర్వే ఆధారంగా వారిని ప్రభుత్వ పాఠశాలలో భవిత కేంద్రాల్లో చేర్పించి విద్యను అందిస్తారు. ప్రస్తుతం సర్వే సిబ్బంది ఇంటింటికి వెళ్ళి 1 నుండి 18 ఏళ్ల మధ్య వయసు ఉండి బడిలో చేరని, గతంలో చేరి మధ్యలో మానేసిన ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 103 మందిని గుర్తించారు. వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ విద్యతో పాటు వైకల్య ఆధారంగా ధృవీకరణ పత్రాలు, ఇతర ప్రయోజనాలు అందించేందుకు చర్యలు చేపడుతూ ఉన్నారు. గుర్తింపులకు ప్రత్యేక సర్వే చేపడుతున్నారు. సర్వేలో బాలుడితో మాట్లాడుతున్న సమగ్ర శిక్ష అధికారులు చూస్తూ ఉన్నాం. RPWD చట్టం 2016 ప్రకారం భవిత కేంద్రాల్లో 14 ఏళ్ల లోపు గల మానసిక, బధిర, అంధత్వం, శారీరక తదితర 21 రకాల వైకల్యాలు ఉన్న పిల్లలకు శిక్షణ ఉంటుంది. భావ వ్యక్తీకరణ, ప్రవర్తనపరమైన విషయాల్లో సాధారణ పిల్లల కంటే వెనుకబడి ఉంటారు. వారి స్థాయిలకు అనుగుణంగా బోధన జరుగుతూ ఉంది. సర్వేలో గుర్తించిన పిల్లలందరికీ విద్యతో పాటు ఇతర ప్రయోజనాలన్నీ అందించాలన్నది లక్ష్యమని చెప్తూ ఉన్నారు. సమగ్ర శిక్ష PV రామారావు. అయితే జిల్లాలో 27 భవిత కేంద్రాల ద్వారా ప్రస్తుతం 545 మంది పిల్లలు విద్య, ఆరోగ్య సేవలు పొందుతూ ఉన్నారు. 357 మంది ఫిజియోథెరపీ, 270 మంది అతి తీవ్ర వైకల్యం గల పిల్లలకు ఇంటి వద్దనే బోధిస్తూ ఉన్నారు. గత ఏడాది నిర్వహించిన ప్రత్యేక సర్వేలో 637 మంది పిల్లలను గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించారు. అక్కడి నుంచి 4367 మందిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు నెలకు రవాణాకు 300 రూపాయలు, సహాయక బత్యం కింద 300, రేడర్ అలవెన్స్ 300 రూపాయలు, ఇంటి వద్ద విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు 300 చొప్పున ఏడాదిలో 10 నెలల పాటు అన్ని రకాల బత్యాలు కలిపి 3000 చొప్పున ప్రభుత్వం ఇస్తుంది. దివ్యాంగ బాలికలకు ఉపకార వేతనం నెలకు 200 చొప్పున 10 నెలల పాటు 2000 ఇస్తుంది. పిల్లల ప్రజ్ఞా స్థాయికి తగ్గట్లో బోధన జరుగుతుంది. వారంలో ఒకరోజు శారీరక వైకల్యాలు, సెరిబ్రల్ పాల్సీ ఫిజియోథెరపీ సేవల్ని అందిస్తూ ఉన్నారు. ఇటీవల జిల్లాలో 18 ఏళ్లలోపు వయసు గల 377 మంది దివ్యాంగ విద్యార్థులకు 38.52 లక్షల విలువ గల ఉపకరణాలు ఇస్తున్నట్టు చూస్తూ ఉన్నాం. అయితే చేరండి, భవితను తీర్చిదిద్దుకోండి అంటూ అంగవైకల్యం అనేది మానవ మనుగడకి అది పెద్ద లోపమేం కాదు. కాళ్ళు చేతులు లేకపోయినా సరే చరిత్ర సృష్టిస్తున్న రోజులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అందుకు కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఎవరైతే ఇంటి వద్ద ఉండిపోతున్నారో వాళ్ళకి కావలసిన రవాణా యొక్క అవ్వచ్చు, వాళ్ళ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన డబ్బును మొత్తం కూడాను వాళ్ళ ఖాతాలో వేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మానసికంగా ఆరోగ్యక బాగోక ఇంటి దగ్గర ఉండిపోవడానికి విద్యా బోధన ఇస్తూ ఉన్నాం. కానీ ఎవరైతే ఇక్కడ ఇప్పుడు మొత్తం సర్వే చేస్తూ ఉన్నారో కానీ ఖచ్చితంగా మీరు బడిలో చేర్పించండి. ఈ సర్వేలో చేసిన తర్వాత సమగ్ర శిక్ష సర్వే చేసిన తర్వాత ప్రతి ఒక్క అంగవైకల్యంలో ఉన్నవారు కానీ మానసికంగా కానీ ఏ ఇబ్బందులు ఉన్నా సరే విద్యనైతే మాత్రము మీరు పక్కన పెట్టకండి. ఎందుకంటే మీ భవిష్యత్తును మార్చేది విద్య కాబట్టి ఖచ్చితంగా చేరండి, మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి అన్నట్టుగా విద్యా విభాగం మనం చూస్తూ ఉన్నాం. అలాగే వైద్య విభాగం ఒకసారి చూద్దాం. ఆ లక్షణాలు ఉంటే ఆసుపత్రికి వెళ్ళండి. కరోనా నివారణకు జాగ్రత్తలు అవసరమన్నట్టు కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని DMHO జీవనరాణి సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జ్వరం, చలి, దగ్గు, అలసట, గొంతు నొప్పి రావడం, రుచి వాసన తెలియకపోవడం, తలనొప్పి, కండరాలు, శరీర నొప్పులు, ముక్కు కారణం, ముక్కు దిబ్బడ, వికారం, వాంతులు, విరోచనాలు అయితే సమీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలన్నారు. ప్రార్థనలు, సామాజిక సమావేశాలు, ఇతర కార్యక్రమాలు దూరంగా ఉండాలని, ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని వైద్యాధికారులకైతే సిబ్బందిని ఆదేశించారు. మెరిట్ జాబితా విడుదల. మహారాజ్ ఆసుపత్రి ప్రభుత్వ వైద్య కళాశాలలో 20 కేటగిరీలో 97 ఉద్యోగాల భర్తీలో భాగంగా జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టుకి సంబంధించిన మెరిట్ జాబితాను ఆన్లైన్లో ఉంచినట్లు వైద్య కళాశాల ప్రధానాచార్యులు పద్మలీల కూడా చెప్తూ ఉన్నట్టారు. కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నట్టుగా DMHO జీవనాలు చెప్తూ ఉన్నారు.
అయితే అప్రమత్తంగా ఉండాలి. కరోనా అయితే ఇది ప్రాణాంతకం కాదు. ఎందుకంటే గత మనం దాన్ని ఏ విధంగా అడ్డుకున్నామో మన అందరికీ తెలుసు. కానీ ఖచ్చితంగా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మానసికంగా ఆరోగ్యంగా ఏమైనా బాగోకపోతే అక్కడ ఉన్న వైద్య సిబ్బందిని సూచనలు తీసుకోవాలని ఇక్కడ డిఎంహెచ్ జీవనారాయణ చెప్తూ ఉన్నారు. ఇక్కడ మాస్కులే కానీ శానిటైజర్లే కానీ ప్రతి ఒక్కరు కూడాను ఇది ప్రభుత్వం చెప్పినప్పుడు కూడాను తగ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. లేకపోతే మనం ఇబ్బంది పడతాం. కాబట్టి ఇది ఒకరి నుంచి ఒకరికి వైరస్ వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే అందరూ కూడా అప్రమత్తం అవ్వాలని దిశ నిర్దేశం చేస్తూ ఉన్నారు. ఎవరికైనా సరే ఇబ్బందిగా ఉంటే మీ దగ్గరలో ఉన్న ఇక్కడ డాక్టర్ నిపుణుల దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన వాటిని తెలుసుకోవాలన్నట్టుగా ఇక్కడ అధికారులకు సిబ్బందికి అలాగే ప్రజలకు కూడాను దిశ నిర్దేశం చేస్తున్నట్లుగా జీవనాలను తెలుస్తూ ఉంది. చూస్తూ ఉండండి. నేను మీ అమీన్ నాయుడు.